ఈరోజు మనం ఎపిసోడ్లో కొన్ని ఆసనాస్ చేయబోతున్నాం. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. కిడ్నీ ఉండే చోటుని మీరు బాగా ట్విస్ట్ చేయడానికి ట్రై చేస్తే మీ డయాబెటీస్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా మీ కాళ్లకు కూడా ఇది చక్కని పనిని ఇస్తుంది. సరే రండి, మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్ని చూద్దామా? మనం ఇప్పుడు ముందుగా చేయబోయే ఆసన ఏంటంటే ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. మొదటి ఆసనాన్ని మనం చైర్ మరీచియాసన్ అంటాం. మన కాళ్లను నేరుగా ఉంచుకుని నిలబడాలి. రైట్ లెగ్ ని ఇలా చైర్పై ఉంచాలి. ఇప్పుడు మీరు నుంచున్న ఈ కాలు, ఆ తర్వాత టో, ఇంకా మీ హీల్ అన్నీ నేరుగా ఉండాలి. మీ హీల్ ఇక ఏ పొజిషన్లోనూ ఉండకూడదు. ఇంతకు ముందు చెప్పినట్టు మీ ఫీట్ ప్యారలల్ గా ఉంచాలి. ఆ తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. కోడర్సెప్ కింద, అంటే మీ రైట్ కోడర్సెప్ కింద దాన్ని ఉంచండి. రైట్ హ్యాండ్ వెస్ట్ మీద ఉంచండి. బాగా ట్విస్ట్ చేయండి. మీ చిన్ చెస్ట్ సెంటర్ కుందో లేదో చెక్ చేసుకోండి. మీ ఎల్బోస్ కూడా చాలా దూరంగా ఉండాలి. అప్పుడే రెండు షోల్డర్సు నేరుగా ఉంటాయి. ఇదే పొజిషన్లో మనం ఒక 30 సెకండ్స్ వరకు ఉండాలి. ఇందులో ఇంకొక వేరియేషను ఉంది. మన హీల్ని పైకి లేపి మన రైట్ హ్యాండ్ని ఈ విధంగా రైట్ సైడ్కి తీసుకువెళ్ళాలి. ఫింగర్స్ని బాగా స్ట్రెచ్ చేయండి. అలాగే మెల్లిగా కిందికి తీసుకురండి. మీ ఇంకొక సైడ్లోనూ ఇలాగే రిపీట్ చేయండి. నెక్స్ట్ ఆసన పేరు నవాసన్. దానికి ఇలా కూర్చునే పొజిషన్కి రావాలి. కాళ్లను నేరుగా ఉంచండి. బటక్స్ కింద ఉండే స్కిన్ని సపరేట్ చేయండి. ఒక బెల్ట్ని గానీ లేక రోప్ని గానీ తీసుకోవచ్చు. లేక మీ కాళ్లను పట్టుకోగలిగితే రోప్ లేకుండానే చెయ్యొచ్చు. మీ థైస్ని బాగా ప్రెస్ చేసి టోస్ని బాగా లిఫ్ట్ చేయండి. రెండు నీస్ని బెండ్ చేసి కాళ్లను బాగా పైకి లేపండి. లోవర్ బ్యాక్ నుంచి వర్క్ చేయండి. మీ చెస్ట్ని ముందుకు మూవ్ చేయండి. ఇదే పొజిషన్లో మీరు ఒక ½ మినిట్ ఉండొచ్చు. మెల్లిగా కాళ్లను కిందికి దించి నేరుగా కూర్చోండి. ఇప్పుడు రిలీజ్ చేయండి. నెక్స్ట్ మనం చెయ్యబోయే ఆసన పరివృత్ త్రికోణాసన్. టైప్ 2 డయాబెటీస్ ఉండేవాళ్ళకి ఇది చాలా చాలా మంచిది. మీకు లోవర్ బ్యాక్ పైన ఉంటే కూడా మీరు ఈ ఆసనాన్ని చెయ్యొచ్చు. తాడాసన్ పొజిషన్లో నుంచోండి. షోల్డర్స్ని వెనక్కి తీసుకువెళ్ళండి. చేతుల్ని వెస్ట్ పై ఉంచండి. లెఫ్ట్ సైడ్కి తిరగండి. రైట్ లెగ్ని ముందుకు చాచండి. లెఫ్ట్ లెగ్ని వెనక్కి తీసుకువెళ్ళండి. మీ రైట్ టోస్ సైడ్ ఉండే వాల్ని పాయింట్ చేస్తూ ఉండాలి. లెఫ్ట్ లెగ్ లోపలికి ఉండాలి. 60 డిగ్రీస్లో ఉండాలి. మీ లెఫ్ట్ హ్యాండ్ ఇలా పైకి లేపండి. దాన్ని ముందుకు తీసుకువెళ్ళండి. అలాగే దాన్ని బ్రిక్ దగ్గరికి తీసుకురండి. బ్రిక్ని బాగా ప్రెస్ చేస్తూ మీ రైట్ షోల్డర్ని ఇలా తిప్పండి. మీ లెఫ్ట్ ఫుట్ని నేలపై బాగా ప్రెస్ చేయాలి. మీ ఇన్నర్ యాంకిల్స్, ఇన్నర్ హీల్స్, మీ కాళ్ల ఆర్చ్, ఇంకా మీ చెస్ట్ని కొంచెం తిప్పండి. బాగా శ్వాసని లోపలికి పీల్చుకోండి. నెమ్మదిగా దాన్ని బయటికి వదలండి. అలాగే మీ కుడి చేయి పైకి లేపండి. మీ హిప్స్ ఇదే పొజిషన్లో ఉంచాలి. మీ నీ క్యాప్ని బాగా పుల్ చేయండి. ఫ్లోర్ మీద మీ కాళ్లని బాగా ప్రెస్ చేయాలి. 1 నిమిషం వరకు ఈ ఆసన పొజిషన్లో మీరు ఉండొచ్చు. ఇంకొక సైడ్ కూడా దీన్నే రిపీట్ చేయండి. నార్మల్ పొజిషన్కి రావడానికి మీ రైట్ హ్యాండ్ వెస్ట్ పై ఉంచండి. అలాగే పైకి రండి. కాళ్లను ఒకటిగా చేసి తాడాసన్ పొజిషన్కి రండి. సో ఇప్పుడు మనం చూసిన ఈ ఆసనాస్ డయాబెటీస్ ఉన్నవాళ్లు చేస్తే మంచిదన్నమాట. MDIL లో ఇంకా చాలా ఎపిసోడ్స్ని మీరు చూడొచ్చు. ఆసనాస్ గురించి చాలా విషయాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ.